నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. ప్రజాసేవే డిప్యూటీ సీఎం పవన్ ప్రధాన కర్తవ్యం. ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ పరిశ్రమలు కనుమరుగైపోతున్నాయి. ఏఐటీయూసీ జాతీయ సమావేశాల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన. తిరుమలలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, ఇలాంటి తప్పుడు ప్రచారాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో రాష్ట్రం అతులాకుతలమైంది. ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కొట్టుకుపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. వరదల్లో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. పలుచోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలోని సింగ్ నగర్ వరద ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బోటులో వెళ్లి పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కలెక్టరేట్ కు వచ్చి సమీక్ష చేశారు. అంతకుముందు విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను తీరం దాటిన చోటు కంటే ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు కురిశాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయని చెప్పారు. వాగులు, చెరువులకు నీరు వెళ్లే దారిలో సత్వర క్లియరెన్స్ చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా 100 పునరావాస కేంద్రాలు, 17 స్పెషల్ టీములతో పాటు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచామన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే కళింగపట్నం దగ్గర క్రాస్ అయింది. వర్షాలు మన గుంటూరు, కృష్ణాలో పడ్డాయి. క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ, ఖమ్మంలో పడుతున్నాయి. అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు. అక్కడ పెద్ద గాలి కూడా లేదు. ఓసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయనే దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి. ఇప్పటికే మామూలు కంటే ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 5 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి. అలాంటిది 43.2 మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది. రాష్ట్రం మొత్తం చూస్తే 28.9% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. కొన్ని దగ్గర 60% పడింది. ఆ విధంగా మనం చూసినప్పుడు 3 జిల్లాలు అయితే 60% అంటే ఎక్కువ పడ్డాయి. 19 జిల్లాలు 20 నుంచి 59% ఎక్కువ పడ్డాయి. నార్మల్గా పడింది 4 జిల్లాలు పడ్డాయి. దానికంటే కిందన డెఫిసిట్ ఎక్కడా లేదు. అన్ని దిక్కుల అబవ్ నార్మలే రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చింది. రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో ముందుకు పోతున్నాం. విజయవాడలో ఎప్పుడూ ఇంతగా వర్షాలు పడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి మునిగిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా, హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది ఇవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి
ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం. అదే మరి రెయిన్ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు. ఇంకొక పక్కన వల్నరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి, వీక్గా ఉన్నాయి. ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఇంకా కొన్ని వల్నరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. వాగులకు కానీ, వంకలకు కానీ, ఊర్ల మీద వచ్చే నీళ్లు కానీ, టౌన్స్ మీద వచ్చే నీళ్లు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులను అప్రమత్తం చేసింది. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలను తరలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ప్రజాసేవే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని రక్తదానం చేశారు. తొలుత ఎమ్మెల్యే వంశీ భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. పలు నియోజకవర్గాల నుండి జనసేన పార్టీలోకి చేరారు. వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. 600 మంది 150 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని జన సైనికులు, వీర మహిళలు ప్రజాసేవలో ముందుండాలని వంశీ పిలుపునిచ్చారు. రక్తదానంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వాటిని వీడి స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆఫీసులో రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పురస్కరించుకొని భారీ ఎత్తున రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది. జన సైనికులు, ఎన్డీఏ నాయకులు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి బ్లడ్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికే 250 అయ్యాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు కంటిన్యూగా అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో బ్లడ్ కొరతతో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కేజీహెచ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా బ్లడ్ కొరత చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఆయన యొక్క ఆశయాల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజులుగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం జరుగుతూ ఉన్నాయి. అన్ని వార్డుల్లో సేవా కార్యక్రమాలు, చీరల పంపిణీ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇంకా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు కూడా రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో అన్ని వార్డుల్లో విశాఖపట్నంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పార్టీలో భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ ధ్వజమెత్తారు. కార్మిక వర్గ హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. ఉక్కు నగరం గురజాడ కళాక్షేత్రంలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలను ఆమె ప్రారంభించారు. తొలుత ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షులు రమేంద్ర కుమార్ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి సమావేశాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. సభలో ఇటీవల మృతి చెందిన కార్మికులకు సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మరింత జోరందుకుందని అమర్జిత్ కౌర్ అన్నారు. దేశంలో అనేక పరిశ్రమలు కనుమరుగయ్యాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా అమ్మేయాలని కేంద్రం అడుగులేస్తుందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సభలో ఏఐటీయూసీ నేతలు ఆదినారాయణ, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీంద్రనాథ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. और हर अपना जो मंसूबा है इस देश को कॉर्पोरेट्स के हवाले करने का, इंटरनेशनल फाइनेंस कैपिटल के हवाले पूरी इकोनॉमी को करने का, उसको पूरा करना चाहते हैं. हिंदुस्तान को हमेशा के लिए हिंदू, मुसलमान, सिख, ईसाई, बौद्ध, जैनी में डिवाइड करके रख देना चाहते हैं. इट्स टू डेंजरस. ऐसी सिचुएशन में जो विकल्प है उसी के लिए ही लोग पूछें कि इसको तो इंडिया ब्लॉक को सपोर्ट करेंगे. इंडिया ब्लॉक में लेफ्ट भी है, कम्युनिस्ट भी है, जो हमेशा वर्किंग क्लास के साथ खड़े रहे, सेंट्रिस्ट पार्टीज भी है, जो पब्लिक प्रेशर में कुछ काम किए नहीं तो नहीं किए, और कास्ट लाइंस पे काम करने वाले भी लोग हैं उसके अंदर, रीजनल पार्टीज भी हैं उसके अंदर. सो नेशनल पार्टीज हैं, रीजनल पार्टीज हैं, कम्युनिस्ट पार्टीज हैं, और वो एक
अल्टरनेटिव, एक विकल्प के रूप में पेश हो रहे हैं. So naturally, when the people ask, we will say, vote out BJP. Whom to vote? We support India bloc. This is how our March working committee had concluded and given the clear message, and our comrades did take it seriously. Most of the places our comrades took it seriously. जो किताबें थी उनको बेचा गया, बांटा गया. जिन स्टेट्स ने उस काम को किया उनका मेंशन है, लेकिन कुछ स्टेट्स ने तो रिस्पॉन्ड भी नहीं किया. कॉमरेड्स అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని 4వసారి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న చంద్రబాబుకు మంచి ఆరోగ్యాన్ని శ్రీనివాసుడు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వెంకన్నను వేడుకున్నట్టు చెప్పారు. ఇలాంటి పవిత్ర స్థలంలో తమ ప్రభుత్వాన్ని విమర్శించే మాజీ మంత్రుల గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని సున్నితంగా తిరస్కరించారు. కుటుంబ సభ్యులతో తిరుమల వచ్చిన మంత్రి సంధ్యారాణి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఇంకా అందరినీ క్షేమంగా ఉంచాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని ఆ గోవిందుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా చూడాలని అందరి తరపున దండం పెట్టుకున్నాం. చెప్పండి. ఈరోజు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు. డేటు ఈరోజు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబట్టి 94% సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏమిస్తే రుణం తీర్చుకుంటామనే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా పరిగెట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చేస్తున్నారు. కాబట్టి అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన హన్సికతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి రోజా శ్రీవారిని దర్శించుకుని మీడియాతో ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను వారిని విమర్శించి తిరుమల పవిత్రతను తగ్గించుకోవాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు పాలనలో పేదలకు మేలు జరగాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు. స్నేహితులతో కలిసి తిరుమల వచ్చిన మంత్రి శ్రీనివాస్ వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత బలం చేకూర్చి, మరింత మంచి జరిగే రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనతో పనిచేస్తున్న మేమందరం కూడా మరింత కష్టపడడానికి కొంచెం ఆరోగ్యం, ధైర్యం, మంచి చేకూర్చేలాగా ముందుకు వెళ్ళడానికి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది. అందరం కూడా స్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో అందరికీ కూడా మంచి జరిగి, గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మంచిగా వెళ్ళడానికి ఈరోజు ప్రార్థించడం జరిగింది. ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు రెండోసారి రావడం జరిగింది. రాష్ట్రం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం, ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. నమస్కారం. అంటే దయచేసి మీకు ఒక్కటే విన్నపిస్తున్నాను, ఇది దైవ నిలయం. ఈ ప్రాంతంలో విమర్శ అనేది మీరు తీసుకోకండి. ఎందుకంటే విమర్శ నిన్న రోజా గారు వచ్చి ఏదేదో విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, కానీ 2 నెలల్లో ఏర్పడిన ప్రభుత్వంలో జరిగినవి కాదు.
సో అలాంటి విమర్శలు ఏవి కూడా ఇక్కడ స్వీకరించకండి. దైవం కోసం భగవంతుడి దగ్గరికి వచ్చాము, భగవంతుడు ఆశీర్వాదం కోసం వచ్చాము. ప్రభుత్వాన్ని విమర్శించే ప్లాట్ఫామ్ ఇది కాదు. దయించి ఏ నాయకుడికైనా ఇది అధికారంలో ఉన్నారన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే మాత్రం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. దయించి మీరు ముందుకు తీసుకెళ్లేటప్పుడు స్వామివారికి రాష్ట్రానికి నడిపించే నాయకుడికి మంచి చేకూర్చేలాగా అందరినీ కోరుకోమని కోరుకుంటున్నాను. నమస్కారం. తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తరలించడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో చైర్మన్ గా ఆయన ప్రమాణం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా సినీ పరిశ్రమ తెలంగాణకు పరిమితం అయిపోయిందని అన్నారు. దీంతో పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం ఆ రాష్ట్రానికి వెళ్లిపోతుందని చెప్పారు. తెలంగాణ నుండి విడిపోయిన చిత్ర పరిశ్రమ విశాఖకు రావాలని ఆ దిశగా తమ ఫెడరేషన్ తొలి అడుగు వేస్తుందన్నారు. విశాఖలో చక్కటి లొకేషన్స్ తో పాటు స్టూడియోలు, సినీ విభాగానికి చెందిన కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించాలని కోరారు. అభిమానులు, ఫెడరేషన్ సభ్యుల కరతాల ధ్వనుల మధ్య వేద పండితుల ఆశీర్వాదంతో చైర్మన్ గా అచ్యుతరావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పలువురు ఆయన్ను గజమాలతో సత్కరించారు. ఇబ్బందులు జరుగుతున్నాయి, పిల్లలు చదివించుకోలేని పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ పోవాలంటే బయట మనిషికి ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో అలా కళాకారుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మనసావాచ కోరుకుంటూ, మరి మీ అందరూ సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ తో ప్రతి విషయాన్ని చర్చించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇంత బెనిఫిట్ గవర్నమెంట్ కు వస్తుందా అని మనం తెలియచెప్పగలిగిన ఇండస్ట్రీ ఏది ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే ఏ యొక్క ఇండస్ట్రీ మీద ఇంత డబ్బులు గవర్నమెంట్ రావండి, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంత ఇన్కమ్ వస్తుంది. మరి ఆ ఇన్కమ్ గవర్నమెంట్ మనం చూపించగలిగినప్పుడు గవర్నమెంట్ కూడా మన మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనం ఇందమ్మంటే అందమ్మ, అంతే కదండి. మనం ఏది ఇవ్వకపోతే రిటర్న్ ఏమి ఆశించడం చాలా తప్పు. కాబట్టి మరి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు విడిపోవాలి, ఎందుకు ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అవ్వాలనేది గవర్నమెంట్ మనం చెప్పగలిగితే గవర్నమెంట్ ఒక డే స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు కూడా మంచి జరుగుతుందని సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క ఫెడరేషన్కి చైర్మన్ గా ఏకగ్రీవంగా నేను ఎన్నికవడం, మరి నా విశాఖపట్నం, నా ఉత్తరాంధ్ర, నా ఆంధ్రప్రదేశ్, నా భారతదేశం. ఏం సార్, ఎప్పుడు కూడా ఒక మనిషికి స్వార్థం ఉండాలండి. స్వార్థం లేకపోతే మనిషి ఎదగలేడు. నా అనే స్వార్థం లేకపోతే. అల్లిపురంలో గౌరీ సేవా సంఘం వెంకట గౌరీ శంకర గ్రంథాలయం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి మంచి స్పందన వచ్చింది. సింహాచలం ఆరోగ్య కేంద్రం వైద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల వల్ల పేదలకు మేలు జరుగుతుందని అన్నారు. విరివిగా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పొలమరిశెట్టి శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సన్యాసరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా చిన్న టెస్టులతోనే బయటపడుతుంటాయి. సో వీరు ఇక్కడ టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ మినిమం టెస్టులు లైక్ షుగర్ టెస్ట్ కానీ బీపీఏ కాకుండా ఇతరత్ర చిన్న చిన్న టెస్టుల్లో అనేక దీర్ఘకాలిక వ్యాధులు కూడా బయటపడే అవకాశం ఉంది. ఇన్ టైం అవి కానీ బయటపడినట్టయితే, ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ అసోసియేషన్ మా జగదీష్ గారికి కానీ భాను గారికి కానీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఉచితంగా వారు మెడిసిన్స్ కూడా ఇస్తున్నారని తెలిసింది. ఈ ఉచితంగా వారు మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుంటారని భావిస్తున్నాను. అలాగే ఈ వెంకట గౌరీ సంఘం వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వీరందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మధురి ప్రియదర్శిని, తర్వాత భీమసేన ఫౌండర్ రవి సిద్ధార్థ, ఇలా బాగుంటుంది శిబిరం చేయండి అంటే పెట్టాను. తర్వాత ఉచితంగా బ్లడ్ అండి,
ఎవ్రీ మనిషికి రక్తం చూపించాలి. ఎందుకంటే షుగరు 80% 25 వచ్చినప్పుడు 80% అవుతుంది. అందుకనే ప్రతి వాడు బ్లడ్ యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో గడిచిన విద్యా సంవత్సరంలో 10th ఇంటర్లో ప్రతిభ కనపరిచిన యాదవ సామాజిక వర్గ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. శివాజీ పార్క్ సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. 10th లో 500, ఇంటర్లో 1000 పైపడి మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఒమ్మి సన్యాసరావు, సొసైటీ కార్యదర్శి డొక్కర శ్రీనివాసరావు, అధ్యక్షుడు ఉరుకోటి రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా యొక్క ఎస్టీమ్ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రతిభా పురస్కారం 10th క్లాస్ వాళ్ళకి 500 మార్కులు పై వచ్చిన వాళ్ళకి, ఇంటర్మీడియట్లో 900 పై వచ్చిన వాళ్ళకి ఒక 150 మంది వరకు ఈరోజు క్యాష్ అవార్డు, మెమోంటో, సర్టిఫికేట్, ఫైలు, పెన్ను అనేది మా యొక్క ఎస్టీమ్ సభ్యుల సహాయ సహకారంతో అందించడం జరిగింది. ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, కంటిన్యూషన్ ఫంక్షన్ అయిన తర్వాత భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం శివాజీపాలెం సవేర ఫంక్షన్ హాల్ యందు జరగడం జరిగింది. మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మా ఎస్టీమ్ సభ్యుల్లో రిటైర్ అయిన వాళ్ళకి సన్మానించడం, మా ఎస్టీమ్ సభ్యుల్లో ఉత్తమ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చిన వాళ్ళు కూడా సత్కరించడం, మా యొక్క ఎంప్లాయీస్ పిల్లల్లో గోల్డ్ మెడలిస్టు, డాక్టర్, పీజీ, నీట్లో ర్యాంక్ రావడం, అలాగే ఐఐటి ర్యాంకులో వచ్చిన వాళ్ళు కూడా మేము సత్కరించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క డొనేషన్తోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈరోజు ముఖ్య అతిథులుగా చట్టసభల్లో మాట్లాడే అధికారం కోసం వచ్చిన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి ఉన్నారు. అలాగే మా గౌరవ అధ్యక్షులు ప్రగతి చిన్నారావు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ఒమ్మి సన్యాసరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందండి. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యాదవ్ పిల్లలు ఒక విజన్తో, ఒక బుల్లెట్గా ముందు వరుసలో ఉండాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. దానికి పిల్లలు కూడా ఉత్సాహంతో వచ్చి వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండాలనే గైడ్లైన్స్తో కూడా మన ప్రొఫెసర్తో చేత, అలాగే సేఫ్టీ హెల్త్ విషయంలో కూడా చెప్పడం జరిగిందండి. ఏయూ యోగా విలేజ్ లో కేజీహెచ్ విశ్రాంత వైద్యులు డాక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు రోగులు చికిత్స పొందారు. ప్రతి నెల మొదటి ఆదివారంలో యోగా విలేజ్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని డాక్టర్ ఈశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఆయుర్వేదం మీద అవగాహన పెంచడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. చాలామంది వచ్చి క్రానిక్ డిసీజులు వస్తున్నాయి, ఏదో ఎక్కడో వాడుతున్నాము, షాపుల్లో వాడుతున్నాం అక్కడని, దాన్ని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఇలాగ ప్రతి నెల కూడా ఫస్ట్ ఆదివారం పొద్దున 8 నుండి 11 గంటల వరకు ఉచిత ఆయుర్వేద శిబిరం కండక్ట్ చేస్తాం. అవసరమైన మందులు కూడా. స్వాతంత్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం 102వ జయంతి వేడుకలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు హాజరై సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. చిన్నతనం నుండే దేశభక్తిని పెంపొందించుకోవాలని వక్తలు అన్నారు. ప్రతి విద్యార్థి చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత రూపాకుల రవికుమార్, వార్డెన్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ మేమందరూ బాగా చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు, లా అవ్వచ్చు, సో మెనీ సిఏ అవ్వచ్చు, అదర్ ఫైనాన్స్, అదర్ సో మెనీ థింగ్స్, హెల్త్ రిలేటెడ్ పారామెట్రిక్ కోర్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తామ్రపత్ర గ్రహీత శ్రీ రూపాకుల సుబ్రహ్మణ్యం గారి 102వ జయంతి శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేచర్ క్యూర్ హాస్పిటల్ సహకారంతో ఈ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం మన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎస్సీ హాస్టల్లో విద్యార్థినులకు అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని తమ సంపూర్ణ సహకారం అందించిన
మన హాస్టల్ వార్డెన్ అన్నపూర్ణ గారికి, ప్రిన్సిపాల్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా సమాజంలోని ఎవరు కూడా వెనుకబడిన వారు, ఆర్థికంగా స్తోమత లేని వారు అనే విధంగా లేకుండా సమానత్వం, ప్రధానమంత్రి మోడీ గారు కూడా సమానత్వాన్ని ప్రతిబింబిస్తున్నారు. వారికి ముఖ్యంగా ప్రభుత్వ హాస్టల్స్లో, స్కూల్స్లో చదువుకునే మహిళల కోసము, విద్యార్థినుల కోసం మౌలిక వసతులు రూపకల్పన చేయడంలో కూడా ప్రధానమంత్రి ముందంజలో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న శ్రీ బుచ్చిరాజు గారికి, లక్ష్మి గారికి, సహచర మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. ప్రజాసేవే డిప్యూటీ సీఎం పవన్ ప్రధాన కర్తవ్యం. ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ పరిశ్రమలు కనుమరుగైపోతున్నాయి. ఏఐటీఈసీ జాతీయ సమావేశాల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన. తిరుమలలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.